సో హలో గైస్, ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయారా, లేకపోతే మీకు తెలీదా, లేకపోతే తెలిసి కూడా మీకు అది ఎర్రర్ అని చూపెడుతుందా, అలా అయితే మీరు ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో కొత్తగా మీకు పాస్వర్డ్ తెలియకపోతే అది కూడా ఎలా సెట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గో. ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా వస్తుంది కదా. మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు హోమ్ సింబల్ కనబడుతుంది, అదే మీ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైట్స్ కనబడుతున్నాయా, అది కూడా ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్ సెంటర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది చూడండి, అది ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు సేవ్డ్ లాగిన్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ సో సేవ్డ్ లాగిన్ అంటే ఈ లాగిన్స్ అన్నీ సేవ్ అవుతాయి అన్నమాట మీరు చేసుకునేవి. సో ఇది ఒకవేళ మీకు బై డిఫాల్ట్ ఆన్ ఉంటే ఓకే, ఒకవేళ ఆన్ లేకపోతే ఈ విధంగా ఆన్ చేసుకోండి. సింపుల్, అది దాని మీద టచ్ చేస్తే అది మీకు ఆన్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసేయండి. హోమ్ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో సెర్చ్ చేయండి, మనకు గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, అది సెర్చ్ చేయండి. గూగుల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగానైతే వస్తుంది కదా ఆప్షన్, ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ పైన మీకు జీమెయిల్ అకౌంట్ అని ఉంటుంది, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది, అది ప్రెస్ చేయండి. బ్లూ కలర్లో ఉంటుంది కదా, అది ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ తీసుకున్న తర్వాత పైన మీకు సెక్యూరిటీ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. ఒక 3 డాటా ప్రైవసీ తర్వాత 4 ఆప్షన్ ఉంటుంది అనమాట పైన సెక్యూరిటీ ఆప్షన్, అది ప్రెస్ చేయండి గైస్. ఇప్పుడు సెక్యూరిటీలోకి వచ్చేసిన తర్వాత పాస్వర్డ్ మేనేజర్ అని ఉంటుంది కింద లాస్ట్కు, ఇది ఓపెన్ చేయండి. సో మీకు ఇక్కడ ఏమైతే సేవ్ చేసుకున్నారో మీరు ఇప్పటి వరకు మీ మొబైల్ హిస్టరీలోనే మొత్తం అన్ని పాస్వర్డ్స్ అనేవి ఇలా సేవ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచే మీరు పాస్వర్డ్స్ అనేది తెచ్చుకోవచ్చు. సింపుల్గా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. అన్నది ఓపెన్ చేసుకోగానే ఇక్కడ చూపెడుతుంది చూడండి, ఇక్కడ మీరు ఐ సింబల్ మీద వచ్చి ఆ పాస్వర్డ్ ఏంటిదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా తప్పు అనుకోండి, బై మిస్టేక్ ఒకవేళ మీరు అది కూడా కొడుతుంటే రాలేదనుకోండి, అది ఎప్పటిదో సేవ్డ్ అయి ఉంది కాబట్టి రాలేదనుకోండి, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి డైరెక్ట్ చేంజ్ పాస్వర్డ్ అని చేంజ్ చేయొచ్చు అనమాట. మీ ప్రొఫైల్ మీద ప్రెస్ చేసి డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు అనమాట. మీకు కరెంట్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టాలి. కింద ఆప్షన్ కనబడుతుంది చూడండి బ్లూ కలర్లో, ఫర్గాట్ అండ్ యువర్ పాస్వర్డ్ అని ఉంది చూడండి, అది ప్రెస్ చేయాలన్నమాట. అది ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి అనేది ఒక మెయిల్ పోతుంది. సో మీరు ఏదైతే లాగిన్ అయి ఉన్నారో ఆ మెయిల్కి మెయిల్ పోతుంది అనమాట. దాని నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. రీసెట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇట్లా ఈ విధంగా రీసెట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇది ప్రెస్ చేసారు అనుకోండి, మీకు ఒక బ్రౌజర్లోకి తీసుకుపోతుంది. సో ఈ విధంగానైతే బ్రౌజర్లోకి తీసుకుపోతుంది అనమాట. మీరు క్రోమ్ ఓపెన్ చేసుకొని మీరైతే పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది కదా, క్రియేట్ యువర్ న్యూ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని పడ్డది. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మీరు మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టేసుకొని మీకు గుర్తుకునేది పెట్టేసి రీసెట్ అని కొడితే అంతే గైస్, మీ పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. మీకు కూడా తెలిసిపోతుంది కొత్త పాస్వర్డ్ ఏంటి అనేది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.